హాయ్ అండి. అదే అండి, మార్నింగ్ స్కూల్కి వచ్చాను. ఈ రోజు నుంచి నిన్నేమో సెక్టార్ మీటింగ్ పెట్టారు. ఇక చూడండి ఎండకు మొక్కలు ఎలా అయిపోయినాయి. చూడండి, నిన్నేమో సెక్టార్ మీటింగ్ అయింది. ఈరోజు స్కూల్కి వచ్చాము. మార్నింగ్ ఏమో పిల్లలతో స్పెండ్ చేసి తర్వాత వాళ్ళని పడుకోబెట్టాము. ఇప్పుడు భోజనం అది పెట్టి పడుకోబెట్టాము. తనేమో పని చేసుకుంటుంది. సరే, సెంటర్ ఎలా ఉంది ఏంటో అని చెప్పి ఒక వీడియో తీసుకుని నేను కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. అదిగండి, తనైతే బాగానే ఉంచింది, అలా నాలానే ఉంచింది. కాకపోతే ఎండలు కదా కొంచెం మొక్కలు ఎండిపోయినాయి. ఇప్పుడే పంపులు వచ్చినాయి, అది కూడా సరిగ్గా రావట్లేదు. వాటరింగ్ చేస్తుంది మొక్కలకి. ఇదిగండి, ఇదిగో బీన్స్ పూత వచ్చింది. ఇదిగండి, ఇలా ఉన్నాయండి మొక్కలన్నీ. పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఇదిగండి, నేను వెళ్ళేటప్పుడు అయితే ఇది కర్బూజా సారీ కీర దోసకాయలు పెట్టాను. వీటికి పందిళ్ళు వేయాలి. ఈరోజేగా స్టార్ట్ వేస్తాం. తను ఒకటే కాబట్టి వండుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం. ఇదిగండి, ఇదేం పొనగంటి పొర గడ్డి పట్టింది, ఇదంతా చేసుకుంటాము. ఇదండి, ఇలా ఉంది మా స్కూల్ అయితే. బాగానే ఉంది, అంత మొక్కలేం పాడవలేదు. తను మంచి కేర్ తీసుకుంది. ఇదండి, పుదీనా టబ్లో పెట్టాను అన్నాను కదా నేను, బాగానే వచ్చింది. అదండి, బాగానే ఉన్నాయి మొక్కలు. అయితే చామంతి అండి, ఇదొక రకమైన చామంతి. ఇవన్నీ టబ్బుల్లో అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి. దీనిలోనేమో క్యారెట్ వేసి వెళ్ళాను, చూపించా కదా. అవన్నీ బాగానే ఉన్నాయి, పర్లేదండి. ఇక్కడేమో పొద్దున్న రాగానే ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాను, ఆ చెట్లను నరికిస్తారేమో అని చెప్పి. అయితే ఫోన్ కలవలేదు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తా నేను మా హెల్పర్ వెళ్ళి చెప్తామండి. ఇదంతా శుభ్రం చేపిస్తారు. ఇగండి, ఇదండి, నేను వెళ్ళేటప్పుడు పెట్టాను చూడండి చక్రకేళి మొక్క. అదిగండి, కొంచెం పెరిగింది. ఇది కూడా బాగానే వచ్చిందండి. జామ చెట్టు కూడా బాగానే వచ్చింది. ఇదిగండి, ఇది కూడా ఉసిరి దానిమ్మ, ఇవి కూడా బాగానే ఎదిగాయి. ఇదిగండి, ములక్కాయ ఒకటి ఉంది. అది వెళ్ళిన గురువారంలో సాంబార్లో పెట్టుకున్నాం. అదిగండి, ములగ చెట్టు. అవన్నీ మీరు చూసినవి బాగానే ఉన్నాయండి. కాకపోతే కొన్ని చిన్న చిన్న తేడాలు. ఆ తేడాలు కూడా రేపటి నుంచి పిల్లల్ని పడుకోబెట్టి చేసుకుంటామండి. ఇక్కడైతే చెట్టుకి ఇక సాంబార్లు సరిపోతాయండి. కొన్ని 4 బెండకాయలు వచ్చినాయి, 3 వంకాయలు వచ్చినాయి. ఇక దోసకాయ కూడా వచ్చినట్టుంది. అటు ఉంది దోసకాయ. ఇక దోస చెట్లు ఇది ఎప్పుడైతే మరి చూడండి, ఈ సీజన్లో కూడా చామంతి పూలు వస్తున్నాయి మాకు. అందుకండి, మందార ఒకటి బాగానే వస్తున్నాయి. తను వాటరింగ్ చేసుకుంటాను. ఇప్పుడే వచ్చింది పంపులు. కొంచెం వాటర్ అయితే రావట్లేదంటండి, బాగా ఇబ్బంది పడిందంట తను. అయినా సరే అక్కడ పంపు ఉందండి మాకు, ఆ దూరంగా తీసుకొచ్చుకొని పోసుకున్నానండి అని చెప్పింది. ఇదండి, బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా పచ్చడి కూర కూడా బాగానే ఉంది, పర్లేదండి. బాగానే ఉంచింది స్కూల్ అయితే. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. క్లాస్ రూమ్ చూద్దాము. తర్వాత స్టాక్ రూమ్ చూడవచ్చు. అదిగండి, నేను వెళ్ళేటప్పుడు ఎలా సర్దుకుని ఇదంతా చేసి అప్పచెప్పి తనకి వెళ్ళాను. అదేవిధంగా బాగానే ఉంచిందండి తన స్కూల్. బూజు గట్ట అన్నీ దులిపేసుకుంది, నీట్గా ఉంచింది. నాకైతే తన పని నచ్చింది, బాగుంది. కొత్త కదా, ఎలా ఉంటుందో అని భయపడ్డా నేను. కానీ లేదండి, చూడండి ఎక్కడా కూడా బూజు లేదు, ఏమీ లేదు, మొత్తం చేసుకుంది. అదిగండి, పిల్లల్ని పడుకోబెట్టాము. అయిపోయినాయి కదా మనకు హాఫ్ డేస్. పిల్లల్ని పడుకోబెట్టాము. ఇంకా వాళ్ళని పడుకోబెట్టి మేము ఇట్లా పనులు చేసుకుంటామండి. ఇందాకటి వరకు ఎగ్స్ ఇచ్చుకున్నాము పిల్లల్ని చూసుకుంటా. తనే ఇచ్చుకుందండి. ఇదిగో చూడండి, ఇంతవరకు ఇచ్చాము. ఎగ్స్ మిల్క్ ఉంటే అవి ఇచ్చేసామండి. తనే రిజిస్టర్ అయి రాసేసి ఉంచిందండి. నేను వచ్చేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. బాగుందండి స్కూల్ అయితే, నాకు నచ్చింది. నేను స్కూల్లోకి రాగానే నాకు హ్యాపీ అనిపించింది. సరే, మరి మీరు కూడా ఎంత కష్టపడి తను చేసింది, నేను కూడా కష్టపడి ఇదంతా చేసి తనకు అప్పచెప్పి వెళ్ళినందుకు, తను కూడా నీట్గా ఉంచినందుకు మరి నాకు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.